అనంతపురం నగరాన్ని కాలుష్యరహిత నగరంగా మార్చేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారని నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ బాలస్వామి తెలిపారు. ఇవాళ నగరపాలక సంస్థలో జిల్లా కలెక్టర్ చొరవతో 2.5 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన వాహనాలను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణలతో కలిసి ప్రారంభించారు. ఇందులో స్పీకింగ్ మిషన్లు 2, ఎన్ఫోర్స్మెంట్ వెహికల్, లాడర్, డస్ట్ ను తొలగించే స్ప్రింక్లర్ వెహికల్స్ ను తీసుకొచ్చినట్లు కమిషనర్ వెల్లడించారు. నగరంలో దుమ్ము ధూళి లేకుండా ప్రజలకు కాలుష్యరహితంగా పెట్టేందుకు ఈ వాహనాలు తీసుకొచ్చినట్లు వారు తెలిపారు. మరోవైపు దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే నగరపాలక సంస్థను గాడిలో పెట్టామన్నారు. ఇక్కడ అవినీతిని సహించేదే లేదన్నారు. ప్లాస్టిక్ ను నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో అదే స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు కూడా వివరించారు. ఈరోజు మరి సుమారు 2,05,00,000 రూపాయల వ్యయంతో స్వీపింగ్ మిషన్ల 2, అదేవిధంగా ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ వెహికల్ 1, అదేవిధంగా ల్యాడర్, అలాగే డస్ట్ని తగ్గించే విషయంలో భాగంగా స్ప్రింక్లర్ మిషన్ను కూడా పురపాలక సంఘం నుంచి మనము ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ 5 వెహికల్స్ కూడా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎంపీ గారు, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఈ వెహికల్స్ ఎందుకు పెట్టడం జరిగింది అంటే, గౌరవ కలెక్టర్ గారు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద మనకి ఎయిర్ పొల్యూషన్ కానీ, డస్ట్ కానీ, ఈ రిలేటెడ్ పొల్యూషన్స్ మొత్తం కూడా తగ్గించుకునేదానికి ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం గత సంవత్సరం నుంచి కూడా వీటిని టెండర్లు పిలవడం కానీ, వీటిని సేకరించడం కానీ జరిగింది. జిల్లా కలెక్టర్ గారు చాలా పర్టికులర్గా అనంతపురం పట్టణానికి సంబంధించి, నగరానికి సంబంధించి ఎక్కడ కూడా పొల్యూషన్ లేని విధంగా ముందుకెళ్ళడానికి ప్రణాళిక సిద్ధం చేసి దాని ప్రకారం ముందుకెళ్తా ఉన్నాము. ఇదే సందర్భంలో పట్టణ ప్రజలకి, అదేవిధంగా వ్యాపారస్తులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. గత 15 రోజుల నుంచి కూడా ప్రతిరోజు కూడా ప్రెస్ ద్వారా, మీ అందరి ద్వారా ప్రజలకి, వ్యాపారస్తులకి మనవి చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా డబ్బా పెట్టుకోండి. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో వచ్చే సమయం పురపాలక సంఘ వాహనానికి మీ చెత్తను అందించండి. లేని ఎడల ఏదైతే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయో అవి తీసుకుంటామని మనవి చేస్తూ ఉన్నాం. చాలాసార్లు అవగాహన చేయడం జరిగింది. బట్ మారని తప్పని పరిస్థితుల్లో మనము ఈ చర్యను మాత్రం తీసుకుంటున్నాం. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 2,10,00,000 రూపాయలతో ఈ వెహికల్స్ కొనుగోలు చేయడం జరిగింది. ముఖ్యంగా బొలెరో క్యాంపర్ ఎన్ఫోర్స్మెంట్ వెహికల్ 11 లక్షల రూపాయలతోనూ, అలాగే స్ప్రింక్లర్ వెహికల్ 54 లక్షల రూపాయలతోనూ, అలాగే మెకానికల్ స్వీపింగ్ మిషన్స్ 11 నెలల కాలంలోనే మేము ఒక దారి తీసుకొచ్చాం. మా ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు దాదాపు 2 మిషన్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 1,02,00,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. అలాగే జనరల్ ఫండ్ నుంచి ల్యాడర్ మౌంటెడ్ వెహికల్ 39 లక్షల రూపాయలతో కొనడం జరిగింది. ఇవే కాకోకుండా ఈ గత 11 నెలల కాలంలో ఏదైతే సిల్ట్ బుడుకోబోయిందో ఆ సిల్ట్ కానీ తీపించడం జరుగుతూ ఉంది. ఇవే కాకోకుండా ఎక్కడైతే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో డ్రైనేజ్ సమస్యలు క్లియర్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ప్లాస్టిక్, గత 5 ఏళ్లలో ప్లాస్టిక్ మీద ఎవరే కానీ కనీసం చిన్న డ్రైవ్ చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు మేము ఈ 11 నెలల కాలంలోనే ప్లాస్టిక్ని అరికట్టుకుంటూ వస్తున్నాం. ఇంకా అక్కడక్కడ జరుగుతూ ఉంది. ఆ ప్లాస్టిక్ అని లేకుండా అనంతపురం కార్పొరేషన్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. కేవలం 36 లక్షల రూపాయలు అవినీతి జరుగుతానే మెయిన్ తీసేయడం జరిగింది. దాదాపు ఇక్కడ 9 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి ఒక నివేదిక రాబోతోంది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళ మీద చర్యలు కానీ తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హాస్పిటల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే పాతూరు మార్కెట్ కానీ పీపీపీ మోడల్లో డెవలప్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, ఇవే కాకుండా మా మున్సిపల్ కార్పొరేషన్కి ఏవైతే జనరల్ ఫండ్స్లో అయితే అలాగే ఒక స్పెషల్ ఫండ్ 30 crores అడిగాము. అవి కానీ త్వరలో రిలీజ్ అవుతున్నాయని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈరోజు అనంతపురం నగరంలో కార్పొరేషన్లో ఉన్నటువంటి అభివృద్ధి పనుల దిశగా గౌరవ శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ విజయభాస్కర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు
అనంతపురం నగరానికి మరొక సదుపాయం తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ యొక్క అనంతపురం నగరం విస్తరించి రోజు రోజు కూడా పట్టణం అంతా కూడా ఇంకా డెవలప్ చేసేటువంటి అవకాశం ఈరోజు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పటికీ అనంతపురం నగరం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతూ, ప్రత్యేకించి నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు నగరపాలక సంస్థలన్నీ కూడా నిధులు తీసుకొచ్చేసి ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనంతపురం నగరానికి 2 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈరోజు స్ప్రింక్లర్ వెహికల్, అదేవిధంగా క్లీనింగ్ సంబంధించినటువంటి వెహికల్స్ వచ్చినాయి. తర్వాత హైడ్రాలిక్ లిఫ్ట్ పవర్ వచ్చింది. ఈ విధంగా అనంతపురం నగరంలో ఎప్పటికప్పుడు ఆధునాతనమైనటువంటి పద్ధతులలో పరిశుభ్రతను పాటించే దానికోసం ఈ యొక్క వెహికల్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు అనంతపురం నగరంలో అంటే ఎంతో కాలంగా ఎన్నో రోజుల నుంచి కూడా ఒక సమస్య వెంటాడుతూ ఉంది. అది డంపింగ్ యార్డ్ సమస్య. ఆ డంపింగ్ యార్డ్లో జరిగేటువంటి అవినీతి అంతా కూడా బట్టపై చేసేటువంటి ప్రయత్నాన్ని ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మేము అందరూ కూడా చేపడుతున్నాము. తప్పకుండా ఎవరైతే ఆ డంపింగ్ యార్డ్లో సంబంధించినటువంటి దాంట్లో అవినీతి పాల్పడారో అందరినీ కూడా తీసుకొచ్చి బయటికి లాగేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే డంపింగ్ యార్డ్ అనేది అనంతపురికి చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. అది ఎప్పుడో కావాల్సిన దాన్ని అనవసరంగా పెండింగ్ పెట్టుకుంటూ వచ్చి ఇప్పుడు కూడా దాన్ని చేసేటువంటి కార్యక్రమం లేకపోతే ఎమ్మెల్యే గారి చొరవతో ఈరోజు వేరే ప్రాంతానికి తరలించేటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనంతపురం నగరంలో నిన్ననే మినీ మహానాడు కార్యక్రమంలో కూడా మేము జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమంలో ఒక తీర్మానం కూడా చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు మేము ఇద్దరు కలిసి అనంతపురం నగరం విస్తరిస్తాం కాబట్టి ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చాలా అవసరం ఉంది. కాబట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఖచ్చితంగా మనకి అనంతపురం పట్టణానికి అవసరం అని చెప్పేసి ఈ విషయాన్ని మేము తీర్మానంలో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అనంతపురం సంబంధించిన పట్టణ విస్తీర్ణం కూడా ఇంకా ఎక్కువ కావాలి కాబట్టి ఇంకా అవుటర్ ఏరియాలంతా రోడ్లు ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిధులు కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా గౌరవ మంత్రి గారు నారాయణ గారు కూడా ఎప్పటికప్పుడు అనంతపురం మీద శ్రద్ధ చూపిస్తూ ఇక్కడ కావాల్సిన నిధులు ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు చాలా సంతోషిస్తున్నాం. అనంతపురం నగరానికి మంచి మిషన్స్ మనకి ఈరోజు ఒక అందుబాటులోకి వచ్చినాయి. దీని ద్వారా మన పరిశుభ్రతను పాటించుకున్నాం. తప్పకుండా అనంతపురం నగరాన్ని అనంతపురం ఆదర్శంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి మున్సిపల్ కార్పొరేషన్గా అభివృద్ధి చేసుకుందాం తెలియజేసుకుంటాం.